ముఖ్యంగా మా నుండి మా గ్రామం నుండి ఈరోజు దూరమైనందుకు చాలా బాధగా అనిపిస్తూ, ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు మేము ఈ పాఠశాలకు వచ్చి, వాస్తవానికి అతడు తిరిగినటువంటి నేలలో వారి గ్రామంలో పనిచేసినందుకు మాకు గర్వంగా ఉండేది. రేవర్తి పాఠశాలలో మేము పనిచేస్తున్నదంటే మొత్తం సిద్దిపేట జిల్లా స్టేట్ వైజ్ చూస్తే మీరు అందశ్రీ గ్రామం అనేటువంటిది మాకు ఒక గుర్తింపు ఉండేది. వారి మా నుంచి లేకపోవడం నిజంగా కూడా ఈ 24 అవర్స్ నుంచి మాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది. మరి మేము ఏ కార్యక్రమం చేసినా ఆ సార్ గారికి ఫోన్ చేసేది. నేను వస్తా అనేటువంటి వాడు కానీ అతనికి ఉన్నటువంటి బిజీ పరిస్థితుల వల్ల రాలేకపోయేవాడు. మొన్న మేము ఫిబ్రవరిలో స్కూల్ డే చేసినప్పుడు పిలిచాము సార్ని. పిలిచినప్పుడు సార్కు ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల రాలేదు. నేను మళ్ళీ ఆ స్కూలు రీఓపెనింగ్ నాడే వస్తా అని, నేను ఖచ్చితంగా పని చేయిస్తా, ఆ పూర్తి పని అయినాకనే వస్తా అనేటువంటి మాట కూడా మాకు ఇవ్వడం జరిగింది. మేమేమనుకుంటున్నామంటే మా పిల్లలు మేము ఊరంతా కూడా ఈ పని అవుతుంది ఖచ్చితంగా 2,75,00,000తోని ఈ పని పూర్తిగా అవుతుంది. అయిపోయిన తర్వాత సార్ వస్తాడు. ఒక మండలంలోనే జిల్లాలోనే మన పాఠశాల చాలా గుర్తింపు పొందుతుందని మేము చాలా ఆశించినాం సార్. అది వాస్తవానికి అది లోటు అనేది కనబడుతుందేమో అని ఒక బాధగా అనిపిస్తూ ఉంది. నిజంగా వాళ్ళ కుటుంబానికి ఇది తీరని లోటు. మాకు ప్రత్యేకంగా ఉన్నా కానీ వాళ్ళ కుటుంబానికి చిన్నపిల్లలు కనబడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఆ శోభను ఎవరు తీర్చలేంది. మరి ఇంత పెద్ద మహనీయుని మన తెలంగాణలో ఉన్నాడు కాబట్టి మన గ్రామంలో అయినా అతని విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇది ఒక గొప్ప శుభసూచకంగా మనం అనుకొని ఇంకా కవులకు కళాకారులకు గుర్తింపు ఇచ్చినట్టుగా మేము అనుకుంటాం సార్. ఉపాధ్యాయులమైనటువంటి మేము ఈ పాఠశాలలో పనిచేస్తూ మాకు గౌరవ క్రిస్ చేసలైనటువంటి డాక్టర్ శ్రీ అందశ్రీ గారికి కొన్ని దశాబ్దాల అనుబంధం ఉన్నది. ఈ పాఠశాలలో ప్రత్యేకంగా ఒక 2-3 సంవత్సరాల నుంచి మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 సార్లు మా పాఠశాలను సందర్శించడం జరిగింది. ఆ పాఠశాల సందర్శించినప్పుడు ఆయన యొక్క వాగ్దానం ఏమి ఉన్నానంటే, ఈ గ్రామాన్ని మరీ ప్రత్యేకంగా ఈ పాఠశాలని అభివృద్ధి చేయాలనేటువంటి నా చిరకాల వాంఛ. దానికి నేను ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏమేమి కావాలనో వాటిని అన్నింటినీ తీసుకొని పోయి అతి త్వరలోనే నేను వాటిని పూర్తి చేసి ముఖ్యమంత్రి గారినే ఈ రేవర్తి గ్రామానికి తీసుకొచ్చి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలకు కావాల్సినటువంటి ఆ పనులన్నింటినీ, మా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ఒక 4 ఇంజనీర్లను సేమ్ ఆఫీస్ నుంచి పంపించి ఇక్కడ మొత్తము దాదాపుగా ఒక 3 కోట్ల రూపాయల ప్రతిపాదనలను తయారు చేయించి సీఎంఓ ఆఫీస్లో అప్పగించడం కూడా జరిగింది. ఈ మధ్యనే మాకు ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ నెల రోజులలో మనకు పనులు ప్రారంభించుకునేటువంటి అవకాశం ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగిందని మాతో తెలియజేయడం జరిగింది. కానీ ఆయన అకాల మరణం మా రేవర్తి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను, ఈ గ్రామస్తులందరినీ దుఃఖ సముద్రంలో ముంచివేసింది. ఆయన అకాల మరణం తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఆయన ఖ్యాతి కేవలం తెలంగాణలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తన పాట ద్వారా ఈ రేవర్తి గ్రామాన్ని తీసుకెళ్ళినటువంటి గొప్ప కవి గాయకుడు. ఆయన మరణం ఒక కవిగా కాకుండా, గాయకుడిగా కాకుండా, వాగ్గేయుడిగా కాకుండా ఈ గ్రామస్తుడిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా తన యొక్క లోటును ఎన్నడూ కూడా తీర్చుకోలేనటువంటిది. మేము ఒకటే అంటా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన ఆశయము ఆయన నెరవేరాలంటే ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే సహృదయంతో మీకు అప్పగించారో వాటినన్నింటిని కూడా మా పాఠశాలకు, మా గ్రామానికి చేయాలని, అప్పుడు చేసినప్పుడే శ్రీ క్రిస్ చేసులు డాక్టర్ అందశ్రీ వారి యొక్క ఆత్మ సంతృప్తి పొందుతుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. లో మిత్రుల ద్వారా అందశ్రీ గారు అకాల మరణం చెందడం జరిగిందనే విషయం తెలుసుకొని ఈ పాఠశాల ఉపాధ్యాయుడిగా, ఈ గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిగా చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర ఎనలేనిది. నేను విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు వారితోటి గడిపిన రోజులు ఎప్పటికీ మరవలేను. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర వహించింది సాహిత్యం. ఆ సాహిత్యంలో అందశ్రీ గారు వారి పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసి
రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించాడు. ఓ, ఇది చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది మమ్మల్ని. ఆ, ఇప్పుడు ఈ రేవర్తి గ్రామంలో పుట్టి ఒక నిరక్షరాస్యుడిగా గొర్రెల కాపరి నుంచి ఒక ఉన్నత స్థాయికి ఒక గొప్ప కవిగా గాయకుడిగా ఎదిగి ఈ గ్రామానికి ఎంతో పేరు తీసుకురావడం జరిగినది. ఆ, వారు రాసిన పాటలు ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. వారు రాసిన పాటలకి నంది అవార్డు రావడం జరిగినది. ఆయన గొప్పతనాన్ని, ఆయన కవిత్వాన్ని గుర్తించి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో అందశ్రీ గారిని సత్కరించడం జరిగినది.